హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక టేస్టీ డిష్ని అయితే షేర్ చేయాలి అనుకున్నాను. తక్కువ క్యాలరీస్, వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం ఎలా చేసుకోవాలో ఈరోజైతే నేను మీకు చూపించాలనుకున్నాను. చాలా టేస్టీగా, సింపుల్గా ఉంటుంది. దీనికి మనము ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయండి. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏం తీసుకోవాలి, అవి తీసుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు నేనైతే ఈ కర్రీని, ఇందులో తక్కువ క్యాలరీస్ ఉన్నాయి, చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి. ఈ కర్రీని మనం తీసుకున్నట్లయితే ఆకలి కూడా మనకి అనిపించదు. గెస్ట్ చేస్తారా ఏంటో, ఇది మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి దీన్ని వడ్డిస్తారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మష్రూమ్ కర్రీ. మష్రూమ్స్ మనము షాపింగ్ మాల్స్లో అమ్ముతారు కదండి, మేము ఆ మష్రూమ్స్ తీసుకొచ్చాము. నేను 4 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఈ 4 ప్యాకెట్స్ వచ్చేసి 218 రూపీస్ తీసుకున్నారు. ఫస్ట్ నేను 3 ప్యాకెట్స్ సరిపోతుంది అని చెప్పేసి 3 తీసుకున్నాను. బట్ 4 ప్యాకెట్స్ అయితే నాకు దీనికి అవసరమైనయండి. నేను చేసుకున్నాను అనుకోండి, ఒక్క బాక్స్ మాత్రమే చేసుకుంటాను. బట్ ఇంట్లో అందరి కోసం చేస్తున్నాం కాబట్టి 4 ప్యాకెట్స్ చేశానండి. ఇక్కడైతే ఇది ఫస్ట్ నేను క్లీనింగ్కి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా చుట్టూ, ఆ బ్లాక్గా ఉన్నది నేనైతే ఇట్లా చాక్తో తీసేస్తానండి. అంటే కొందరు వేసుకుంటారు, బట్ నేనైతే అది వేసుకోను. బట్ అది వేసుకోవాలో లేదో కూడా నాకు తెలియదు. బట్ అది ఎందుకులే అని చెప్పేసి నేను తీస్తున్నాను. దానివల్ల ఏమన్నా బెనిఫిట్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ ఫామ్లో చెప్తారని ఆశిస్తున్నాను. నేనైతే ఎప్పుడు చేసుకున్నప్పుడు అదైతే తీసేస్తాను. సో ఈ విధంగా మనం తీసుకున్న బాక్స్లో ఉన్నటువంటి అన్నిటినీ కట్ చేసి ఆ బ్లాక్గా ఉన్నది మొత్తం కూడా తీసేసాను. మష్రూమ్స్ ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ మష్రూమ్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో ఒకసారి ఇప్పుడైతే మనం చూద్దాం. వీటిలో పొటాషియం, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, బి, డి వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇవి మన బాడీని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతాయి. వీటికి అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటి క్లీనింగ్కి కొంచెం టైం పడుతుందండి. నేను ఎందుకంటే అట్లా ఆ లోపల అన్నీ తీస్తానని చెప్పాను కదా. మీ ఇష్టం, మీరు హాఫ్ చేస్తారా ఒక్కొక్కటి, లేకపోతే 4 పీసెస్ చేసుకుంటారా, డిపెండ్స్ ఆన్ యూ. బట్ నాకు అంత పెద్దగా పీసెస్ ఉంటే నచ్చవు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక మష్రూమ్ని పెద్దగా అయితే 6 దాకా కట్ చేస్తాను. చూసారా, అంత పీసెస్ కట్ చేసుకుని వేసుకుంటాను అనమాట నేను. మష్రూమ్స్ బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా వీటిలో కాల్షియం బోన్స్ని బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీస్ కూడా చాలా తక్కువ, ఆకలిని కూడా తగ్గిస్తాయి. తద్వారా మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా వీటి ద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నేను వీటిని రోటీస్లో తీసుకెళ్తాను. తర్వాత వచ్చేసి బాస్మతి రైస్తో మనము బిర్యానీ చేసుకుంటాం కదా, వెజిటబుల్స్ అన్నీ వేసుకొని, అందులో కూడా నేను ఈ కర్రీనే చేసుకొని తీసుకెళ్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓల్డెన్ డేస్లో ఇందులో ఏమంటే వేయించిన శనగపప్పు పౌడర్ ఉంటుంది కదా, అది వేసి చేస్తారనమాట. బట్ నేను ఇందులో వేయలేదు. ఇక్కడ చూడండి, ఆ బౌల్లో ఉన్నాయేమో మనం కర్రీ చేసుకోవడానికి ఉన్నది అందులో ఉన్నాయి. బాక్స్లో ఉన్నాయి కదా, ఆ బాక్స్లో అన్నీ కూడా వేస్ట్ అనమాట. నేను దీన్ని తీసుకెళ్ళి ఒక 7 to 8 టైమ్స్, 10 టైమ్స్ అయినా వాష్ చేసి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం మట్టిలో నుంచి వస్తాయి కదా, నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీలో గ్రేవీ కోసం నేనైతే 4 బాక్సెస్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను కదండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టొమాటోస్ తీసుకున్నాను, ఒక 6 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మనకి గ్రేవీ ఈ కర్రీలో ఇదే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఒక స్పూను ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులోనే చికెన్ మసాలా ఉంటుంది కదా,
ఆచి చికెన్ మసాలా అది కూడా ఒక స్పూన్ ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కాదు, ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఎండింగ్లో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాను. ఇది కూడా అంతే, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని కలిపి మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా వేసానండి. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా వచ్చిందనమాట. మనకి ఆ కర్రీలో గ్రేవీ మొత్తం కూడా ఇదే. ఇందులో మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి, మనం ఎప్పుడైతే జీడిపప్పు వేసుకుంటామో కర్రీలో మనం కారం వేసిన కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు కొంచెం ఎక్కువ కలర్ ఉన్న కారం వేసుకున్నట్లయితే జీడిపప్పు కూడా అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 దాల్చిన చెక్కలు, తర్వాత ఒక 4 లేదా 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అవి మనం ఇట్లా ఆయిల్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట కర్రీకి, చాలా బాగుంటుంది. తర్వాత జీడిపప్పు అయితే ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ ఆయిల్లో వేయకపోతే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అందులో అయినా వేసుకోవచ్చు. వేసుకొని వాటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అది ఉంది కదా, అదంతా ఆ గుజ్జు మొత్తం కూడా ఇందులో వేసేసి మంచిగా వేయించుకోవాలి. మనము ఆ గుజ్జుని ఇందులో వేసి బాగా మిక్స్ చేసి అందులో నుండి కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు దాన్ని మనం వేయించుకుంటూ ఉండాలి. లిడ్ పెట్టేసుకున్నా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే ఇక్కడ లిడ్ పెట్టేసేసానండి. లిడ్ పెట్టిన తర్వాత మనకైతే ఇట్లా ఉండింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం ఇందాక ఆనియన్, టొమాటో వాటిలో కొంచెం సాల్ట్ వేసానని చెప్పాను కదా, ఇందులో మళ్ళీ నేను కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. మొత్తం గ్రేవీలో నుండి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం వేయించుకున్న తర్వాత మనం మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఈ పీసెస్ మొత్తం కూడా అందులో వేసేస్తే మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆ పీసెస్ వేసి మనం లిడ్తో కవర్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా అందులో వచ్చిన వాటరే. నేను ఎలాంటి వాటర్ ఏమీ పోయలేదండి. తర్వాత మీకు ఎంత కారం అవసరమో అంత కారం వేసుకోండి. నాకైతే నా పర్సనల్గా ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. తర్వాత కొత్తిమీర, నేను నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఇట్లాంటి ఏ వంటకం చేసినా నేను లిడ్ తీసిన ప్రతిసారి కొత్తిమీర వేస్తూనే ఉంటా. సో నేను ఎక్కువ యూస్ చేస్తాను, హెల్త్కి మంచిది, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ వాటర్ చూస్తారండి, నేను ఏ వాటర్ వేయలేదండి, ఈ మొత్తం కూడా అందులో నుండి వచ్చినటువంటి వాటరే అండి. మనం లిడ్తో కవర్ చేసినట్లయితే మనకి వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్తోనే మంచిగా కుక్ చేసుకోవాలి. మనము కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. హ్యాపీగా మనం వీటిని రోటీస్లోకి, బ్రౌన్ రైస్లోకి, దాలియాలోకి, అలాగే బాస్మతి రైస్, వీటిలోకి మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు, బట్ మనకి మ్యారేజెస్లో వేస్తూ ఉంటారు కదా, ఫంక్షన్స్లో, టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. ఆ తర్వాత వాటర్ అన్నీ కూడా కొంచెం దగ్గర అవుతున్న కొద్దీ, కర్రీ దగ్గర అవుతుంది కదా, ఇంకిపోతుంది కదా వాటర్, ఆ టైంలో ఇందులో కొబ్బరి పౌడరు నేనైతే ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను. అంటే గ్రేవీ కోసం మెయిన్, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసాం కదా, ఇక్కడ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి వీటన్నిటిని కలిపి ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అవి వేసాం కదా ఇప్పుడే ఆ పౌడర్స్, ఆ స్మెల్ మొత్తం బయటకు పోకుండా లిడ్ పెట్టేసుకొని ఒకసారి ఓపెన్ చేసుకుంటే కర్రీ మంచిగా దగ్గర అవుతుంది. ఇక్కడ నుండి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బాస్మతి రైస్తో చేసిన బిర్యానీలోకి దీన్ని వేసుకొని ఒక సండే ఇది చేసుకున్నాం అనమాట. హ్యాపీగా మా సండే అయితే ఎంజాయ్ చేసాము. సో ఈ కన్సిస్టెన్సీలో నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి. దీనికి పైన కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ దోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనలీ మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని బాస్మతి రైస్తో చేసిన బిర్యానీలోకి అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే టూ యమ్మీ, వెరీ డెలిషియస్. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లాంటి హెల్దీ కర్రీస్ మన హెల్త్కి చాలా మంచిదండి. మరి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఇంకా హెల్దీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ దోస్ స్నాక్స్ కానీ స్మూతీస్ కానీ స్టమక్ని ఫిల్ చేస్తుంది. అలాగే ఆకలి అనిపించకుండా చేసేటటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. వెయిట్ లాస్కి అవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.